నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ ఫౌండేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాటన్ మిల్లు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవసి నాగరాజు, నేతాజీ సుభాష్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్ అజీం బాషా మాట్లాడారు. ఆనాడు సుభాష్ చంద్రబోస్ దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని, ఆయన త్యాగం నేటి యువతరానికి ఆదర్శం అంటూ తెలిపారు. చిన్నతనంలోనే ఐఏఎస్, నేటి ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించినప్పటికీ దేశం కోసం దాన్ని పక్కన పెట్టి నిలబడ్డారని కొనియాడారు. 10 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపడమే కాకుండా విదేశాలలో సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్ను కూల్చడం కోసం సాయుధ తిరుగుబాటుకు పూనుకున్నారని తెలిపారు. అప్పటి రోజుల్లోనే దేశ స్వాతంత్ర్యం కోసం పత్రికను, రేడియోను నడిపిన మహాయోధుడు ఆయనని తెలిపారు. నేటి పాలకులు దేశాన్ని మతోన్మాదం చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేస్తున్నారని తెలిపారు. ఆనాడే సుభాష్ చంద్రబోస్ ఆర్ఎస్ఎస్ మతోన్మాదం దేశద్రోహానికి ఒడుకడుతుందని హెచ్చరించారని తెలిపారు. నేడు దేశంలోని కొన్ని మతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు రాజకీయాల నీచ స్థితికి చేరుకున్నాయంటూ తెలిపారు. నాడు సమరయోధులు తమ సర్వస్వం కోల్పోయి దేశం కోసం నిలబడితే నేడు పాలకులు దేశంలో ఉన్న సర్వజనుల సంపదను స్వాహా చేస్తూ అదే ఆదర్శనమైనట్లు ప్రకటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. యువత మేల్కొని దేశంలో జరుగుతున్న అవినీతి, దోపిడీ, మతోన్మాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని, అది మాత్రమే సుభాష్ చంద్రబోస్కు మనమిచ్చే నిజమైన నివాళి అంటూ తెలిపారు. నాడు నేరుగా విదేశీయుల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తే నేడు పరోక్షంగా పాలకుల విదేశాల పెట్టుబడులకు దాసోహమని, దేశాన్ని వారికి అప్పగిస్తున్నారని, సంపదను వారు పరం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎన్ మాధవకృష్ణ, బుజ్జి చిన్న, నరేంద్ర, రాధాకృష్ణ, జన విజ్ఞాన వేదిక నాయకులు మహమ్మద్ రఫీ, ఓ వెంకటరమణ, కుప్పస్వామి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటోకి పూలమాల వేసేది కాదు, ఆయన ఆశయాలను చూడండి. మీరు ఆ రోజు ఆయన సర్వత్యాగం చేసి ఇంట్లో కూడా తెలియకుండా విదేశాలకు పోయి ఒక గొప్ప ఆర్మీని నిర్మించి ఎంతో సాహసకృత్యంగా దేశం కోసం ప్రాణం పోతుంది, ప్రాణాలు సరిహద్దు దగ్గరకు వచ్చినా లెక్క చేయకుండా నిలబడ్డాడు కదా. ఈరోజు ఏమిటి ఈ దేశంలో జరుగుతూ ఉండేది? ఒకవైపేమో మత శిచ్చు రేపి రాజకీయ లబ్ధి పొందని చూస్తారా? ఒకవైపు మూఢనమ్మకాలు పెంచి ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందని చూస్తారా? రెండో వైపు మహిళల్ని ఆ రోజు సనాతన భావాలు తీసుకొచ్చి వాళ్ళని భర్త చనిపోతే వాళ్ళని కూడా తీసుకుని దగ్ధం చేసేటట్టు చేస్తారా? ఇటువంటి దుర్మార్గాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మనందరం కూడా ప్రతిని తీసుకోవాలి. ఈ దేశంలో ఆ రోజు మీరు చేసిన త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటాం, మరో పోరాటానికైనా సిద్ధపడతాం. అవసరమైతే మీరు చూసినట్టు సాయుధ తిరుగుబాటుకు కూడా మేము వెనకాడం. సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో ఒక ఆర్మీని నిర్మించి ఆయన ఏ రకంగా అయితే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా భారతదేశ సరిహద్దుల్లోకి వచ్చి మొట్టమొదటి జెండాను ఎగరేశాడో అదే స్ఫూర్తితో మనం కూడా ప్రజల జెండాని ఈ ఎర్రకోట మీద ఎగరేసి మొత్తం ఈ దేశానికి నిజమైన స్వాతంత్రాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు దుర్మార్గంగా చెప్తా ఉన్నారు. ఏదో రామాలయం కడితే నిజమైన స్వాతంత్రం అని చెప్తారు. ఏ దేవుడు త్యాగం చేశారని చెప్పి నేను అడుగుతున్నా. త్యాగాలు చేసిన మహనీయులు చేసిన స్వాతంత్రాన్ని చిన్నచూపు చేయబాకండి. మోడీ వస్తే నిజమైన స్వాతంత్రం అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఈరోజు స్వాతంత్రాన్ని కించపరుస్తున్న పరిస్థితి, ఈ అమరవీరుల త్యాగాలను కూడా కించపరుస్తున్నట్టే. అందుకని సోదరులారా, మనం ఈరోజు జరుగుతున్న అనేకమైన దుర్మార్గాలకు వ్యతిరేకంగా, విచ్ఛిన్నాలకు వ్యతిరేకంగా సమైక్యత కోసం నిలబడాలి, పోరాడాలి. అదే మనం సుభాష్ చంద్రబోస్కి ఇచ్చే నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ పాల్గొన్న మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జోహార్. మన నిత్య జీవితంలో ఒక భాగం అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, దోపిడీకి పరిష్కార మార్గము మనం తెలుసుకోగలము. రెండోది ఏమంటే, ముఖ్యంగా బ్రిటిష్ పాలకులను తరిమేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడికి సుభాష్ చంద్రబోసు పోరాటము, ఆయన పుట్టి ఆడికి విఫలమవుతుంది అనేది కరెక్ట్ కాదు. స్వతంత్ర భారతదేశంలో అప్పటి స్వాతంత్రానికి మునుపు ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. దోపిడీకి వివిధ రకాలైనటువంటి రూపులు మార్చుకుని నయా పెట్టుబడిదారి విధానంతో సామ్రాజ్యవాదం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. దీనికి పరిష్కారంగా దీనికి పరిష్కారంగా సామ్యవాద శక్తులు ఐక్యం కావాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన చూపినటువంటి స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేస్తూ